4th ఇయర్ స్టూడెంట్స్ సెకండ్ ఇంటర్మీడియట్ అంటే +2 అని ఉంటుంది, ఇంటర్మీడియట్ అని ఉండదు, దాంట్లో +2 అనే ఏదో ఉంటుంది దానికి. ఆ స్టూడెంట్స్ని సుమారు 6 మంది స్టూడెంట్స్ని 8 మంది స్టూడెంట్స్ నైట్ 9:30, 10 ఆ టైంకి ఒక రూమ్లోకి తీసుకెళ్ళి పిచ్చకొట్టుడు కొట్టారు. IIIT కొట్టారు, వీళ్ళు దెబ్బలతో ఉన్నారు. IIITలో లోపలే హాస్పిటల్ ఉంటుంది, హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించారు, అన్నీ జరిగినాయి. కానీ ఇష్యూ బయటకు రాకుండా చేశారు. అది 2-3 రోజుల పాటు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత ఏమో దీని మీద నెమ్మదిగా స్టార్ట్ అయ్యి IIITలో మళ్ళా స్టూడెంట్స్ బాయ్కాట్ చేయటం చాలా పెద్ద ఇష్యూ అయింది, స్టేట్ లెవెల్ ఇష్యూ అయింది. అప్పటి వరకు ర్యాగింగ్కి సంబంధించి ఒక కమిటీ ప్రతి కాలేజీలోనే రన్ అవ్వాలి. నేను ఇన్వైట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ కోచింగ్ చేసింది మీ ప్రిన్సిపాల్ గారిని, అదే కమిటీ ఉందా అని చెప్పి. కమిటీలో ప్రిన్సిపాల్ గారు కానీ చైర్మన్ గారు కానీ, చైర్మన్ కింద ఉంటారు. ఫ్యాకల్టీలో 2 కానీ 3 కానీ మెంబర్స్ కింద ఉంటారు. స్టూడెంట్స్ నుంచి ఫస్ట్ ఇయర్ కానించి లాస్ట్ ఇయర్ వరకు ఉన్న స్టూడెంట్స్లోని కొంతమంది మెంబర్స్గా ఉంటారు. దాంతోపాటు వాళ్ళల్లో కొంతమంది పేరెంట్స్ కూడా మెంబర్స్ కింద ఉండి ఒక కమిటీ కింద తయారు చేసి ఆ కమిటీ పేర్లు, ఫోన్ నెంబర్లతో డిస్ప్లే బోర్డులో పెట్టాలి ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం. IIITలో ఇది అయిన తర్వాత కేసు రిజిస్టర్ చేసాము. కొన్ని లోకల్ సెక్షన్స్ వేసి ప్లస్ IPC సెక్షన్స్ వేసి, దాంతోపాటు ర్యాగింగ్ యాక్ట్ కింద కొన్ని సెక్షన్స్ వేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటం, ఇవన్నీ చేయటం చేసింది. సుమారు 11 మంది స్టూడెంట్స్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, IIIT మేనేజ్మెంట్ VC గారు సస్పెండ్ చేశారు. కొంతమందిని అలా గ్రావిటీని బట్టి 1 ఇయర్, 2 ఇయర్స్, 4 ఇయర్స్ కూడా చేశారు. అంటే IIITలో సీటు తెచ్చుకోవడం ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. ఓసీలో అయితే 10కి 10 రావాలి, BC SCలో అయితే దానికి కొన్ని కట్ ఆఫ్ మార్క్స్ ఇస్తారు వాళ్ళు. అలా ఉంటేనే సీట్ వస్తుంది తప్ప నార్మల్ స్టూడెంట్స్కి సీట్ రాదు. ఆ స్థాయి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగా ప్రవర్తించి సస్పెండ్ అయ్యారు. అంటే ఏంటి, ఫైనల్ ఇయర్ ఇంకొక 6 నెలల్లో వాళ్ళు పాస్ అవుట్ అయ్యి బయటికి వెళ్ళిపోతారు, జాబులు చేసుకునే వాళ్ళు. 3 ఇయర్స్ 4 ఇయర్స్ సస్పెండ్ అయితే ఆ లైఫ్ ఎక్కడికి వెళ్ళిపోయింది, అర్థమైందా? కాబట్టి ర్యాగింగ్ అనేది చెయ్యొద్దు. ఇప్పుడు ర్యాగింగ్ అంటే ఏంటనేది చెప్తా. ఏదైనా ఒక స్టూడెంట్ మరొక స్టూడెంట్ని, ఇందాక మీ చైర్మన్ గారు చెప్పినట్టు, అవమానించడం కానీ, కొట్టడం కానీ, తిట్టడం కానీ, వెకిలి చేష్టలు చేయటం కానీ, ఏది చేసినా ర్యాగింగే. ఎవరు చేస్తే ర్యాగింగ్ అవుతుంది చెప్పాలి. ఎవరు చేస్తే ర్యాగింగ్ అవుతుంది? మీ దగ్గర నుంచి ఆన్సర్లు రావట్లా, మైక్ పంపిస్తా. లేకపోతే ర్యాగింగ్ ఎవరు చేయొచ్చు? అబ్బాయిలా? చెప్పమ్మా, మా హెడ్ కానిస్టేబుల్ గారు సలహా ఇచ్చారు కదా, చెప్పమ్మా. వింటున్నా. ర్యాగింగ్ ఎవరు చేయొచ్చు అంటే, ర్యాగింగ్ యాక్ట్లోనే ఎనీ స్టూడెంట్ అంటే ఏంటి, బాయ్ కావచ్చు, గర్ల్ కావచ్చు, అమ్మాయి చేయొచ్చు, అబ్బాయి చేయొచ్చు, సీనియర్ చేయొచ్చు, జూనియర్ చేయొచ్చు. సాధారణంగా ర్యాగింగ్ అంటే సీనియర్సే చేస్తారనుకున్నాం. కొన్ని సినిమాల్లో చూస్తాం, జూనియర్స్ కూడా వెళ్ళి సీనియర్స్ని చేస్తారు. ఏదైనా ఒక విద్యార్థి మరొక విద్యార్థిని అవమానపడే విధంగా నోటి మాట ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, మరి ఏదైనా ఆబ్జెక్ట్ ద్వారా కానీ కించపరిచేటట్టు ఉంటే దాన్ని ర్యాగింగ్ అంటారు.
దీంట్లో పనిష్మెంట్స్ ఎలా ఉంటాయంటే చేసిన పనిష్మెంటే, ప్రోత్సహించిన పనిష్మెంటే. ప్రోత్సాహం ఏంటి? నేను ఇక్కడ ఉంటా, ఒక స్టూడెంట్ని రమ్మని చెప్పి నువ్వు వెళ్ళి ర్యాగింగ్ చేయరా అంటారు. ఆయన ముద్దాయి అవుతాడు, నేను కూడా ముద్దాయి అవుతాను. ర్యాగింగ్ చేస్తే ర్యాగింగ్ యాక్ట్తో పాటు ఐపీసీ సెక్షన్స్ కూడా వేసి కేసు రిజిస్టర్ చేస్తారు. ఫస్ట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ర్యాగింగ్ జరిగింది, ఇమీడియట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ ప్రిన్సిపాల్ గారికి కంప్లైంట్ ఇవ్వాలి. ఫస్ట్ మీ ప్రిన్సిపాల్ గారు ఆ కమిటీతో ఒక విచారణ జరిపి విచారణలో వాస్తవం అని తెలిస్తే ఎవరైతే ర్యాగింగ్ చేశారో ఆ స్టూడెంట్ని సస్పెండ్ చేసే అధికారం ప్రిన్సిపాల్ గారికి ఉంటుంది. దాని మీద అప్పీల్కి వెళ్ళినా కానీ సస్పెన్షన్ని రివోక్ చేయడం అనేది జరగదు. ఇది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ వచ్చినప్పటికీ ఆ బాల్ మా కోర్టులోకి వచ్చేస్తుంది. అంటే మీరు రిపోర్ట్ ఇస్తారు, రిపోర్ట్ మీద మేము కేసు రిజిస్టర్ చేసుకుంటాం, వాళ్ళని అరెస్ట్ చేస్తాం, గ్రావిటీని బట్టి రిమాండ్ పెట్టుకుంటాం, లేకపోతే స్టేషన్ బెయిల్ ఇచ్చుకుంటాం. ఈ ఎంక్వైరీలో కూడా మేనేజ్మెంట్ నిర్లక్ష్యం ఉందని తెలిస్తే మేనేజ్మెంట్ కూడా వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ ఈ చట్ట ప్రకారం. ర్యాగింగ్ యాక్ట్ కట్టిన తర్వాత ఆయనకి 6 పడితే 1 year వరకు సస్పెండ్ చేయొచ్చు. అదే పనిష్మెంట్, ఇది మాత్రం క్లియర్గానండి, అదే పనిష్మెంట్ 6 months అబౌవ్ కోర్టు కన్విక్షన్ ఇస్తే ఆ స్టూడెంట్స్ ఎక్కడా చదవడానికి వీల్లేదు. ఈ కాలేజీ కాదు, ఏ కాలేజీలోనే చదవడానికి లేదు. ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం 6 months అబౌవ్ పనిష్మెంట్ కన్విక్షన్ ఇస్తే దేంట్లోని ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లోని జాయిన్ అవ్వడానికి వీల్లేదు. ఇది ర్యాగింగ్ యాక్ట్. ఇంకా రెండు మాటలు చెప్పి ముగిస్తాను. ఈ రెండు కూడా ఒకటి 100% మీకోసమే. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయినాయి. మేజర్ అవ్వాలంటే వయసు ఎంత చెప్పాలి? మేజర్ అవ్వాలంటే వయసు ఎంత? అమ్మాయిలకి 18 అని ఎవరు చెప్పారు? మరి అబ్బాయిలకి ఎంత? గట్టిగా చెప్పాలి. మీరు చెప్పేది పెళ్లి వయసు చెప్తున్నారు. పెళ్లి వయసు వచ్చి అబ్బాయిలకి 21, అమ్మాయిలకి 18. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? మేజర్ అవ్వాలంటే ఏజ్ ఎంత ఉండాలి? అబ్బాయిల కన్నా అమ్మాయిల కన్నా మేజర్ అవ్వాలంటే 18